అన్న నేను తీసుకోమని ఇది కాళ్ళ మీద నేను ఎవరి మీద పడట్లేదు, అడుక్కోవట్లేదు అన్న. ఒక మాట ఏంటంటే అప్లై చేసుకోవడం గురించి ఓట్ అప్పీల్ ఎలా అడుగుతారు, ఒకవేళ మీరు ఏమైనా చెప్పగలుగుతారు? ఒకవేళ వెళ్తే కనుక సెలెక్ట్ చేసుకోమని అడుగుతారు కదా. అగ్ని పరీక్ష సెలెక్ట్ చేసుకోవాలి ఎలా అడుగుతారు, ఎలా అడిగారు? నేను అది చెప్పను. కానీ ఒకటి చెప్తా, కానీ ఏంటంటే ఆ వీడియోలో నేను మాట్లాడుకుంటే రఫ్ అండ్ టఫ్ గా మాట్లాడాను. సార్ ఏడ్చుకుంటా పేడ్చుకుంటా నన్ను తీసుకోండి, నేను జగనన్న బిడ్డని, అది ఇది నా అది అని చెప్పి ఆ సొల్లంతా నేను చెప్పాల. ఏది మాట్లాడినా రఫ్ అండ్ టఫ్ గా మాట్లాడా. మమ్మల్ని ఎందుకు తీసుకోరు అదేం చెప్పి నేను గట్టిగా మాట్లాడాను. మరి బిగ్ బాస్ కి వెళ్ళాలంటే డాన్స్ చేయాలి, మీకు డాన్స్ వచ్చా? బిగ్ బాస్ అంటే బాసన్ కడగాలి, బాత్రూమ్ కడగాలి, అవన్నీ మీకు వచ్చా? మరి మన ఇంట్లో మనం చేసుకోవట్లేదా? మీరు హాస్టల్ ఉంటున్నారు ఇందాక వీడియోలో ఇన్స్టాగ్రామ్ లో. అన్న హాస్టల్లో ఉన్నా ఏమున్నా చిన్నప్పటి కాడ నుంచి ఒకటి విషయం అన్న, చిన్నప్పటి కాడ నుంచి ఎవడు ఏసీలలో కార్లలో ఎవరు తిరగలే. నేను మాది ఫ్యామిలీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మేము పుట్టిన కాడ నుంచి ఏసీలలో బంగ్లాల్లో మేము ఎవరు పెరగల. మా పనులు మేము చేసుకోగలుగుతాం, మాకు వర్క్ అంటూ మాకు వస్తుంది. ఏ ఆడపిల్లి కానీ ఇంత వయసు వచ్చిన తర్వాత పని చేయకుండా ఎవరు ఉంటానన్నా? అలా అని చెప్పి పెద్ద తోపు ఇది బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత నేను తోమాలి, నేను అది ఓడవాలి ఇది ఓడవాలి ఎందుకు అనుకున్నా? అలా అనుకున్నానికి నేను బిగ్ బాస్ ఎందుకు అప్లై చేస్తా? దాంట్లోకి వెళ్ళి ఫుడ్ కోసం దానికోసం ఎందుకు తిట్టుకోవడం అని చెప్పి నేను ఉంటాను కదా. నేను ఎందుకు సొల్యూషన్ చెప్తా? అప్లై చేసుకోండి, ఇంకా టైం ఉందని. అది అందరికీ ఆల్ ద బెస్ట్. ఇదంటే అప్లై చేసుకున్న వాళ్ళందరికీ కొంతమంది సక్సెస్ అయినా అవ్వకపోయినా నెక్స్ట్ సీజన్లో వస్తూనే ఉంటే ట్రై చేయండి అంతే.